హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పట్నం పిల్ల మనీషా. ఈ వీడియో ఏంటంటే మన శ్రావణ శుక్రవారం రోజు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా జరుపుకున్నారన్నది మీ అందరితోనే షేర్ చేసుకుంటాను. అది కూడా అంటే మా ఇంట్లో కదండి, అమ్మగారి ఇంట్లోనే ఉన్నాము. ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తున్నారంటే మన ప్రసాదాల కోసం ఫస్ట్ మార్నింగ్ అవే కదా ప్రిపేర్ చేసుకుంటాము. అంటే అది ఎలా చేశారన్నది చూపించనండి, కంగారు పడద్దు. జస్ట్ ఏం చేశారన్నది లైట్గా చూపిస్తాను అంతే. అది కూడా ఫస్ట్ మన పరమాన్నం కోసం అయితే పాలు అది పెట్టేసుకున్నారు. నెక్స్ట్ బూర్ల కోసం పూర్ణం చేసుకున్నారు. ఇక్కడైతే పిండి కూడా ప్రిపేర్ చేసుకున్నారు. ఇక్కడ ఇలా జరుగుతుంటే మా అమ్మాయి మా మేనకోడలు ఏం చేస్తున్నారు చూడండి. వాళ్ళిద్దరూ చక్కగా తలస్నానం చేసేసి సేమ్ డ్రెస్సులు వేసుకొని మా వదిన కుట్టారు. వాళ్ళు కూర్చొని వంటలు చేస్తున్నారు అన్నమాట, వాళ్ళ పని అది. ఇక్కడైతే మళ్ళీ అమ్మవారిని కూడా రెడీ చేస్తున్నారు. చాలా బాగా రెడీ చేశారండి. మీకు ఎలా అనిపించిందో వీడియో చివరి వరకు చూసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అమ్మవారిని చక్కగా రెడీ చేసినందుకు ఒక 2-3 అవర్స్ అన్నా పట్టినట్టుంది వీళ్ళకి. చాలా అంటే చాలా బాగుంది. చీర కూడా భలే కట్టారు కదా. మీకు ఎలా అనిపించిందో చెప్పడం మాత్రం మర్చిపోకండి. మా ఇంటి మహాలక్ష్మి అమ్మవారు ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందన్నమాట. చూసారు కదా, నేను దీని షార్ట్ వీడియో కూడా పెట్టానండి. ఇంక ఇక్కడ పూజ కోసం అది అయితే రెడీ చేసుకుంటున్నారు ఇంకా మొత్తం అన్నీ. ఎల్లో అదే పక్క
అయితే మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం అయితే ఇలా జరుపుకున్నామండి. మాకు ఇదొక మెమరీ కింద అయితే ఉండిపోతుంది. మేము అన్ని పండుగలకి మోస్ట్లీ అక్కడే కదా ఉంటాము. ఎప్పుడొచ్చినా వరలక్ష్మి వ్రతం అయితే ఇక్కడే జరుపుకుంటున్నాం. ఈసారి వినాయక చవితికి కూడా ఇక్కడే ఉంటున్నామండి. దీపావళి ఒకటి మిస్ అవుతాం బాగా, అంతే. ఆ మిస్ అయింది మేము మొన్న వచ్చినప్పుడు పిల్లలు కార్ చేసుకున్నారు కదా, ఈసారి మందులు అలాగే ఉంటుంది, ఇంకంతే తప్పదు. ఇదేంటంటే సాయంత్రం అమ్మవారి టెంపుల్కి వెళ్తాం కదా, నేనైతే చీర పెడదామని అనుకున్నాను అనమాట. ఇప్పుడైతే పెట్టేశాను ఇంకా అమ్మవారికి చీర. ఇంకా మా ఈ ఊరు గ్రామదేవత ఉన్నారు, ఆవిడకి పెట్టాలి. మొన్న సారథి పెట్టారు కదా, అప్పుడు నేను ఇక్కడ లేను, లేకపోతే అప్పుడు పెడతాను. ఇంక ఈసారి ఇంకా అమ్మవారికి ఒకటి పెట్టాలి నేను వెళ్ళేలాగా. అమ్మవారికి కూడా పెట్టేస్తాను. ఇంకా నేను వదిన పిల్లలం కలిపి ఇలా నడుచుకుంటే, ఇక్కడేనండి టెంపుల్, ఇది మా ఇల్లు. ఇక్కడ చూసారు కదా ఇటు సైడు, ఆ ఎదురుకుండా కనిపిస్తుంది చూడ, అదే టెంపుల్ అన్నమాట. ఇంక నడుచుకుంటూ వెళ్ళిపోయాము. ఇంకా గుడికొచ్చి అమ్మవారికి చీర అయితే సమర్పించేశాను. ఇప్పుడు అమ్మవారు కట్టుకున్నారు కదా చీర, ఆ చీర కూడా మా అన్నయ్య వాళ్ళు పెట్టిందేనంటండి. ఇప్పుడు ఇలా కట్టారు ఆ రోజు శ్రావణ శుక్రవారం రోజు. చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళకి కూడా చూసి. బాగుంది కదా ఆ చీర కూడా. ఇదేనండి నేను తీసుకొచ్చిన చీర అయితే అమ్మవారికి. ఎలా ఉంది చెప్పండి, కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడి నుంచి అయితే మేము మళ్ళీ ఆ రోజు ఈవినింగ్ రిలేటివ్స్ ఒకరు పెళ్ళి ఉంటే మళ్ళీ అక్కడికి వెళ్ళామన్నమాట. అక్కడ కూడా చిన్న క్లిప్ తీశాను, అది కూడా చూడండి. ఇలా పెళ్ళికి వచ్చి అక్షింతలు వేసేసి వచ్చి కింద భోజనం చేసాం. నేను అమ్మ వదిన టిఫిన్ చేసాం. ఇంకా డాడీ పిల్లలు వాళ్ళు భోజనం చేసేసి ఇంకా బయటకు వస్తే ఇలా ఐస్ క్రీమ్ ఇచ్చారు. అందరూ ఒక్కొక్క కప్పు తినేసి ఇంకా బయలుదేరిపోయామండి నైట్. ఇంకా ఇలా ఒక చిన్న మెమరీ కింద ఉంటుందని అయితే ఇలా వీడియో తీసుకున్నాను నేను. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.